బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి. అక్టోబర్ 9న ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన మొదటి ఫేజ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఆ తర్వాత అక్టోబర్ 13న ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన రెండో ఫేజ్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అక్టోబర్ 23న మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ మొదటి దశలో ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. అయితే ఆ రోజు పోలింగ్ డేట్ అక్టోబర్ 23న మొదటి దశ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ డేట్గా ఉంది. అక్టోబర్ 27న రెండో దశ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఇక నవంబర్ 11న అంటే సుమారుగా నోటిఫికేషన్ నుంచి రిజల్ట్స్ వరకు నెల రోజుల సమయం. నెల రోజుల్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ముగియబోతోంది. అటు సర్పంచ్ ఎన్నికలకు కూడా ఇదే రకంగా నోటిఫికేషన్ జారీ చేశారు. బిఫోర్ దాట్ మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ చూస్తున్నాం. 2 దఫాలుగా ఉండబోతున్నాయి. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 565 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అటు 5749 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అటు ఎంపీటీసీ స్థానాల కోసం 31,377 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ స్థానాల కోసం 15,302 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 1,67,03,168 మంది ఓటర్లు కూడా ఉన్నారు. ఒకసారి డైరెక్ట్ గా ఎన్నికల కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తన నోటి వెంట నోటిఫికేషన్ సంబంధించి ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్పారో చూద్దాం. కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్గా ఇవి రెండే, వేకెన్సీస్ని గెజెట్ చేయటం, ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అనేది 2 ముఖ్యమైన కార్యక్రమాలు. కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ టైం షెడ్యూలు 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. రైట్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 565 జెడ్పీటీసీ స్థానాలకు గాను నోటిఫికేషన్, అట్ ది సేమ్ టైం 5,749 ఎంపీటీ స్థానాలకు నోటిఫికేషన్ని, అటు సర్పంచ్లకు సంబంధించి సుమారుగా 12,733 సర్పంచ్లకు, గ్రామ పంచాయతీలకు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
సో 9వ తేదీన మొదటి ఫేజ్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 9వ తేదీన మొదటి ఫేజ్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ ఫేజ్ సంబంధించి పోలింగ్ ప్రక్రియ 23/10/2025 అంటే 23 అక్టోబర్ నాడ పోలింగ్ డేట్ ఉంటుంది ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి. ఇంకా సెకండ్ ఫేజ్ గురించి 13వ తేదీ నోటిఫికేషన్ ఉంటే 27వ తేదీన పోలింగ్ డేట్గా కన్ఫర్మ్ చేశారు. ఇటు ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ రెండు ఎన్నికలకు సంబంధించి రెండు ఫేజ్ ఎలక్షన్ రిజల్ట్స్ని 11వ తేదీ నవంబర్ 11న అంటే నెల రోజుల సమయం 11వ తేదీ నవంబర్న రిజల్ట్స్ విడుదల చేస్తారు. ఇక సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి గ్రామ పంచాయతీల వారీగా 12,733 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో 3 ఫేజ్ల వారీగా నిర్ణయించారు. 3 ఫేజ్లో మొదటి ఫేజ్లో 17వ తేదీ నోటిఫికేషన్ వస్తుంది, 31వ తేదీన ఎన్నికలు ఉంటాయి, అదే రోజు రిజల్ట్స్. అది సెకండ్ ఫేజ్ విషయానికి వస్తే 21వ తేదీన సెకండ్ ఫేజ్ ఎన్నికలు ఉంటాయి, 4వ తేదీన రిజల్ట్స్, 4వ తేదీన పోలింగ్ ఉంటుంది, 21 నోటిఫికేషన్ వస్తే. ఇటు థర్డ్ ఫేజ్న 25 నోటిఫికేషన్ వస్తుంది, 8వ తేదీన ఎలక్షన్స్ ఉంటాయి, అదే రోజు రిజల్ట్స్. సర్పంచ్ ఎన్నికలకైతే అదే రోజున రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, వెంటనే లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ గురించి మాత్రమే కొంత సమయం వేచి చూడాల్సిందే. సో రెండు ఫేజ్లకు కలిపి 27వ తేదీన ఎలక్షన్స్ ప్రక్రియ ముగిస్తే, ఓటింగ్ ముగిస్తే అటు 11వ తేదీన రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. సో ఇప్పుడు మొదలైన అసలు దసరా మొదలైంది. ఇక అటు ఎలక్షన్ కమిషన్ అధికారి చెప్పుకునే అంటున్నారు పండగ మొత్తం అయిపోయిన తర్వాత 9వ తేదీన నోటిఫికేషన్ అని చెప్పి. సో ఇప్పుడు నేను ఈ వార్త చెప్పే సమయానికి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి పలు నియమావళి ఉంటుంది. ఆ నియమావళి తప్పకుండా పాటించాల్సిందే. కొన్ని మనం అమౌంట్ క్యారీ చేసే విషయంలో కావచ్చు, గుమికూడే విషయాల్లో కావచ్చు, తాయిలాల విషయంలో కావచ్చు, మద్యం బాటిళ్ల విషయంలో కావచ్చు, అనేక రకాలుగా ఆంక్షలు ఉంటాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇక 9వ తేదీ నోటిఫికేషన్, ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ 9వ తేదీన ఇస్తామని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తెలియజేశారు. సో ప్రస్తుతానికైతే 2 విడతల్లో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలు, 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్ణయించారు. సో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 9వ తేదీన అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీకి పార్టీల గుర్తుల వారీగా బరువు నిలిపే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా పార్టీ గుర్తులపైన పోటీ చేయబోతున్నారు అభ్యర్థులంతా కూడా. సో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది మీరు కామెంట్ చేయండి. సో ఎన్నికల నగారైతే మోగింది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం ఒక రెఫరెండంగా దీన్ని తీసుకునే అవకాశం ఉంది. సో ప్రభుత్వం దీని ఒక రెఫరెండంగా తీసుకొని పబ్లిక్కి ఏ విధంగా అప్రోచ్ అయ్యామని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం కూడా ఉంటుంది. సో 2 ఏళ్ల ప్రభుత్వానికి ప్రోగ్రెస్ రిపోర్ట్, 2 ఏళ్ల ప్రతిపక్ష పార్టీకి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, తర్వాత రేపటి రోజున ప్రభుత్వంలోకి రావాలని తహతలాడుతున్న ఇంకో పార్టీకి ఇదొక ప్రోగ్రెస్ రిపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. సో సర్పంచ్ ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి అని చెప్పి మేము ఒక పోల్ కండక్ట్ చేసాం. దాంట్లో రేవంత్కి 50% అండ్ కేసీఆర్ కూడా 50%గా పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సో నోటిఫికేషన్కి సంబంధించి స్కెడ్యూల్ విడుదలైంది, ఏ విధంగా చూడాలి? 8వ తేదీన హైకోర్టులో మరోసారి విచారణ జరగబోతోంది, 9వ తేదీ నోటిఫికేషన్. సో ప్రజెంట్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎటువంటి మార్పులు ఉన్నాయి, ఏ రకంగా కీలకమైనటువంటి నోటిఫికేషన్ డేట్స్గా మనం చూడొచ్చు? మొత్తానికి స్థానిక ఎన్నికల నగారం మోగింది. మొత్తానికి 8వ తారీఖు రోజు వాయిదా ఉంది కాబట్టి కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రభుత్వ తరఫు వాదనలు వినిపించి తర్వాత ఎన్నికలకు వెళ్లాలనేటువంటిది, ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. చాలా స్పష్టంగా మొత్తం 3 విడతల్లో ఎన్నికలు ఉండనున్నాయి. ఈ అంశానికి సంబంధించి మొత్తం షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అయితే 11వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కూడా జరగనుంది. దీనికి సంబంధించి మొత్తం షెడ్యూల్ ఒక్కసారి మనం చూస్తే అక్టోబర్ 23న ఎంపీటీసీ జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ 2వ విడత ఎన్నికలు కూడా ఉండనున్నాయి. మొత్తం అక్టోబర్ 31న నవంబర్ 4, 8 తేదీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. షెడ్యూల్ వైజ్ గా విడుదల చేశారు. దీనికి సంబంధించి నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కూడా ఉండనుంది. మొత్తానికి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం ఒకసారి డేట్స్ వైజ్ గా మనం మాట్లాడుకుంటే ఎప్పుడు నామినేషన్లకు సంబంధించినటువంటి చివరి తేదీ, ఉపసంహరణ అన్ని డేట్లు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొదటి విడత వచ్చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి
ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఓటర్ల జాబితా ప్రదర్శించినటువంటి తేదీ కూడా ఇచ్చారు. 9వ తేదీ రోజే అక్టోబర్ రోజు, గురువారం రోజు. తర్వాత 2వ విడతకి సంబంధించి 13వ తేదీకి సంబంధించి. సో మొత్తానికి మొదటి విడత, 2వ విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి 13 నుంచి 17 వరకు. ఇక గ్రామ పంచాయతీ సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారైంది. దీంట్లో గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. 17వ తారీఖు, 21, 25 ఈ అంశాలకు సంబంధించి మొత్తం 3 విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ కానున్నాయి. అందరూ ఊహించినట్టుగానే అంటే అక్టోబర్ నెలలోనే అసలు ప్రారంభం అయితే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రారంభం అయితే డైరెక్ట్ గా కంప్లీట్ సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అయ్యేంత వరకు 25వ తారీఖు వరకు పూర్తి ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఎన్నికల సంఘం డీటెయిల్స్ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు చివరి తేదీ కూడా క్లారిటీ ఇచ్చింది. 11 అంటే నవంబర్ లో 11వ తారీఖు రోజున ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి 11వ తారీఖు వరకు ఉంటే 31/4 తర్వాత 8వ తారీఖు రోజున చివరి ఎన్నికల కౌంటింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి హైకోర్టులో ఏం వాదనలు వినిపించింది ప్రభుత్వం అనేటువంటిది ఒకటి చర్చ కొనసాగుతా ఉంది. మొత్తానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని వార్డులు ఉన్నాయనేది లెక్కలోకి తీసుకుంటే 1,12,280 వార్డులు ఉన్నాయి. 81,61,984 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో మొత్తం 31 జిల్లాలో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీలు ఉన్నాయి. ఎంపీటీసీలు వచ్చేసి, జెడ్పీటీసీలు వచ్చేసి 656 స్థానాలు ఉండనున్నాయి. సో ఈ అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రభుత్వం 8వ తారీఖు రోజున వాయిదా ఉంది కాబట్టి 9వ తారీఖు రోజు నుంచి షెడ్యూల్ కౌంటర్లోకి రానుంది. అయితే ఈ క్షణం నుంచే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది. మనోజ్, రైట్. సో ప్రస్తుతానికి షెడ్యూల్ కి సంబంధించి అటు పార్టీల రియాక్షన్ ఏంటి, రాజకీయ పార్టీల రియాక్షన్ ఎలా ఉంది, అభ్యర్థులు ఎటువంటి కోలాహల వాతావరణం, అంటే చాలా తక్కువ సమయం, ఒక వారం రోజులు మాత్రమే ఉంది, అటు నోటిఫికేషన్ రాబోతోంది, అంతా సంసిద్ధంగా ఉన్నారా, రాజకీయ పార్టీలు ఏ రకంగా చెప్తున్నాయి? చాలా రోజుల నుంచి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తా ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనేటువంటిది. ఇక్కడ పీఠమూడి ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్ అంశం అనేటువంటిది. ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ యథావిధిగా 2011వ సంవత్సరంలో జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్ అమలు కానుంది. కానీ బీసీలకు సంబంధించి మొన్న 2024లోనే కంప్లీట్ చేసినటువంటి 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు చేయడానికి బీసీల సంఖ్యను మొన్న లెక్కించినటువంటి సామాజిక కులగణన ఆర్థిక గణన ప్రకారం చేసినటువంటి ఆ లెక్కను పరిగణలోకి తీసుకొనున్నారు. ఈ అంశానికి సంబంధించి జీవో విడుదల చేసింది ప్రభుత్వం, మనందరికీ తెలిసిందే. దానిపైన హైకోర్టును ఆశ్రయించారు. చట్టబద్ధంగా అమలు చేయాలి, జీవో ద్వారా అమలు చేయడం వల్ల 50% క్యాప్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమలు చేసినట్టుంటుంది అనేటువంటిది హైకోర్టును ఆశ్రయించారు. కాబట్టి హైకోర్టు కూడా సూచనలు చేసింది, మీరు అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి డేట్లు ప్రకటించొద్దు అనేటువంటిది. కాకపోతే 8వ తారీఖు వాయిదా ఇచ్చింది. ప్రభుత్వ వాదన కూడా చెప్పాలనేటువంటిది క్లారిటీ చెప్పింది. కాబట్టి 8వ తారీఖు వరకు ప్రభుత్వ వాదనను సిద్ధం చేస్తా ఉన్నారు. ఆ రోజు క్లారిటీ రానుంది అనేటువంటి ఒక భరోసాతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ముందుకు పోతా ఉంది. హైకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది. ఎన్నికల విషయంలో హైకోర్టు కలగజేసుకోవద్దు అంటేనే ప్రభుత్వ వాదన క్లారిటీగా ఉండాలనేటువంటిది. సో మరి జీవో విషయంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక సస్పెన్స్ ఉంది. ఒకవేళ జీవో విషయంలో హైకోర్టు కలగజేసుకుంటే కనుక రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి కనుక వస్తే మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా పార్టీల పరంగా అనేటువంటిది ఒక చర్చ ఉంది. గతంలో ముఖ్యమంత్రి ఒకవేళ రిజర్వేషన్ విషయంలో క్లారిటీ రాకపోతే పార్టీల పరంగా అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది 42% పార్టీల పరంగా ఇవ్వడానికి అనేటువంటి స్టేట్మెంట్ చేసింది. ఆ రకంగా ముందుకు పోతారా లేకుంటే జీవో ప్రకారంగానే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఇంకా క్లారిటీ లేదు. సో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు మాత్రం రాజ్యాంగంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్ ప్రకారం పోతేనే చట్టబద్ధత ఉంటుంది, విద్యా ఉపాధి రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్ అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడులో అమలు చేస్తున్నటువంటి తీరును ఎగ్జాంపుల్ తీసుకోవాలి అనేటువంటిది బీహార్, మహారాష్ట్రలో గతంలో ఇట్లా జీవో ద్వారా ముందుకు పోతే కొట్టివేసినటువంటి సంఘటనలు వారు గుర్తు చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు కూడా అఫీషియల్ గా ప్రకటన చేసే అవకాశం ఉంది. మనం సంబంధించి తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది.
సో 2 విడతల్లో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి. సో మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ 9వ తేదీన రాబోతోంది. సో మొదటి ఫేజ్లో ఎన్నికలు 23వ తేదీన అక్టోబర్ 23న ఉండబోతున్నాయి. అటు రెండో విడతకు సంబంధించి నోటిఫికేషన్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికల గురించి 13వ తేదీ నోటిఫికేషన్ వస్తే ఎన్నికలు 27వ తేదీ ఉండబోతున్నాయి. సో ఈ 2 ఫేజెస్ సంబంధించి జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసి నవంబర్ 11వ తేదీన రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. ఇక 3 ఫేజ్లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొదటి ఫేజ్ వచ్చేసి 17వ తేదీన, రెండో ఫేజ్ వచ్చేసి 21వ తేదీన, తర్వాత మూడో ఫేజ్ వచ్చేసి 25వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. సో సుమారుగా మొదటి ఫేజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 17వ తేదీన రిలీజ్ అయితే 31న పోలింగ్ అండ్ రిజల్ట్స్. సో రెండో ఫేజ్ సంబంధించి 21న నోటిఫికేషన్ విడుదలవుతాయి సర్పంచ్ ఎలక్షన్ల గురించి. 4వ తేదీ నవంబర్న పోలింగ్ అండ్ రిజల్ట్స్. ఇక మూడో విడతకు సంబంధించి నోటిఫికేషన్ సర్పంచ్ ఎన్నికల గురించి 25వ తేదీన నోటిఫికేషన్ విడుదలైతే దాని రిజల్ట్స్ కాస్త 8వ తేదీ రిజల్ట్ కాబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 3 విడతలు, ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలకు